బీజేపీ వాళ్ళు ఏమైనా పాలు పథకము దోస్తులకే పైసలు నిధులు కేటాయించి మరి తెలంగాణకు మొండి చేయి చూపిరు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. అరే ఏం మాట్లాడుతురా, తెలంగాణకు మేము ఎన్ని కోట్లు ఇచ్చినామో ఎరికేనా అని ఓ దిక్కు బీజేపీ వాళ్ళు. వీళ్ళ పంచాయతీ ఎట్లా ఉందంటే అసలు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు ఇందాప. మేము ఆడి తప్పేటోళ్ళం కాదు, పలికి బొంకేటోళ్ళం కాదు, అస్సలకే మేము కమలం పువ్వులము అంటే కళ్ళబొల్లి మాటలు మాకు రావు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,336 కోట్లు ఇచ్చినాము. హైదరాబాదు చుట్టూత రింగు రైలు ప్రాజెక్టుపై కసరత్తు చేసినాం. మేము గిసవంటి వ్యవహారం చేసి మేము పైసలు ఇస్తే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిర్రు, పైసలే ఇయ్యలేదు, ఏకాడ ఇయ్యలేదు అని ఎందుకు బదనాం చేస్తున్నారు జనాలల్లా మమ్మలా అని ఈ రకంగా బీజేపీ వాళ్ళు మరో మొత్తుకొని పాడైతుంటే ఓ దిక్కుగా ఇక ఇంట్లోనే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకొస్తున్నాయా అంటే హైదరాబాదు అభివృద్ధికి మేము 10,000 కోట్లు దారపోసినాము. జిహెచ్ఎంసి వాటర్ బోర్డు మెట్రోలకు ప్రభుత్వము ఆర్థికంగా ఊతమిస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చిండు? టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమి లేదు, అంతా ఉత్తబుర్రే. హైదరాబాదు అభివృద్ధికి కేంద్రము నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు వాయ్య ఒకటే దండోరా మోగిస్తుర్రులా. కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఏం లాభము, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా వీళ్ళతోటి అని ఈ రకంగా కుండ బద్దలు కొట్టిండులా పొన్నం ప్రభాకరు. ఏమో బీజేపీ వాళ్ళు ఏమో గట్లా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అంటారు. మరి జనాలు ఏమనుకోవాలో ఎట్లా అనుకోవాలి నువ్వులా. ఇప్పుడు ఎవరి జనాల జనాలు ఈ కన్ఫ్యూజ్ పాడైపోను తికమకతోటి ఆగమాగమవుతుర్రట ఈ వార్త విన్న జనాలు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరు కూడా చాలా విభజన మన బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతూ ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ బొమ్మలు కలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి